పిచ్చోడా? మీరు ముగ్గురు మాట్లాడుకుంటే కుదరదు సార్. నన్ను నిన్నే అడుగుతున్నా. ఏసై చెప్పాడు నా నామం నీ మూలంగా నా నామం మట్టి గుడిసిపోతుందని చెప్పాడు. నువ్వు అదే పని చేస్తున్నావు సార్. మీ ముగ్గురికి డబ్బులు రావాలంటే నన్ను మాట్లాడియండి ఫస్ట్. నీ పెళ్ళాన్ని బడుకోబెట్టి డబ్బులు ఇస్తాం మేము. నీ పెళ్ళాన్ని బడుకోబెట్టరా డబ్బులు ఇస్తాము. స్కెచ్ బాగానే సార్ కానీ ముగ్గురేస్తావు. నేను ఈ ప్రవీణ్ పాస్ట్ గారు త్రిప్లెక్స్ చేస్తావు. నీ భార్యను ఒకళ్ళు గుత్తలో ఒకళ్ళు నోట్లో ఒకళ్ళు పూకులో పెడతావు. నీ పెళ్ళాన్ని పంపించు. పని చేసుకొని బతకండ్రా. అదే మా పని. అదే మేరీ కడుపు చేయడమే మా పని. రెండో రాకడలో యేసు వస్తున్నాడు కదా, ఎలా పుట్టాలని ఆలోచిస్తుంటే మా ముగ్గురు వీర్యాలు కలిపి మేరీ పూకులు వేస్తే అప్పుడు యేసు ప్రభు రెండో రాకడ వస్తుందంట. తెలుసా నీకు? చెప్పుకుంటారు కదా. నేను చెప్పలేదు, పాస్టర్ అని చెప్తున్నాను. ఇందాక ఆయన పాస్టర్, నేను ఎక్స్ పాస్టర్, ప్రవీణ్ ఎక్స్ పాస్టర్, ముగ్గురు పాస్టర్లమే. మీకు ఒక్కొక్కరికి పంచులు ఎలా పడ్డాయంటే మామూలుగా పడలేదు. అందుకే ఏంటి ఏమండి పంచులు 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 తడిచిందా నీకు? పంచు తడిచిందా? మీ నాన్న చెప్పు, కొంచెం ఉతుకుతాడు. ఇడికి పంచ తడిచిందంటే అండి పాపం. సార్ అయ్యి పంచ ఉతకలేదు సార్. రాజుగారు మీకు క్వశ్చన్ తెలుసా? మొన్న ఇది పాలు వాళ్ళ భార్యను రేప్ చేసిందని చెప్పేసి మీరు మొన్న వార్త చూశారు కదా, పేపర్ లో వచ్చింది సార్. ఇతనైనా పాలు వీటి భార్య పాపం. అయ్యో, పాలుగాడి భార్యను రేప్ చేసి చంపేశారని పేపర్ లో వచ్చింది. అదేనా? ఈనాడు పేపర్ లో వచ్చింది. అవునవును, వీడికి నేను అప్పుడు వాయిస్ కూడా విన్నాను, కాల్ రికార్డు. గుర్తుకొచ్చింది పాపం. అందుకే సార్ పిచ్చోడు అయిపోయాడు సార్ పాపం అతను. అదే అట్లా మాట్లాడుతున్నా అందుకని. అదే ఇప్పుడు పాపం మనం అది అనుకోలేదు సార్, అనవసరంగా తిట్టావు అతన్ని. అవునా? సారీ అండి, సారీ సార్. రేప్ చేశాడు కదా పాస్టర్. సారీ అండి, సారీ. పాలు పేపర్ లో వచ్చింది సార్. అదే పాలు భార్యను రేప్ చేసిన పాస్టర్. రేప్ చేసింది పాస్టర్. అఘోరి గారు సనాతన ధర్మం పేరు చెప్పుకుని అమ్మాయిల్ని సార్ ఇంతకు ముందే ఉన్నా బైబిల్ అన్నాడు, ఇప్పుడు అఘోరి అంటున్నాడు. కాసేపు ఆగితే పార్వతి అంటాడు, బ్రహ్మ అంటాడు. ఇతను ఆ టైప్ లోనే ఉన్నాడు సార్ పాపం. అతనికి చిన్న మీద చితికిపోయింది సార్ పాపం. వాళ్ళ భార్య ఎట్లుంది ఒకసారి ఎట్లుంది ఒకసారి. ఇప్పుడు హాస్పిటల్ చేరింది అన్నారు. అప్పుడు ఏమైందండి అది? ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.